హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్టాండ్స్, వర్టికల్ స్టాండ్స్ ఉన్నాయి కదా మనకి. సో అవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం మేము ఇంట్లోని అన్నది ఈరోజు వీడియో చూపిస్తాను మీకు. మేము ఇంట్లో తయారు చేసుకున్నామండి, ఇది ఓన్ గా తయారు చేసుకున్నవి. అండ్ వర్టికల్ గార్డెనింగ్ కి ఈ స్టాండ్స్ ఎందుకు యూజ్ చేయాలి, మనం టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎందుకు యూస్ఫుల్ అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో మీకు డెఫినెట్ గా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. సో ఇది ఏం చేసాము, ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియో చూద్దామండి. ఇది సాదిక, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాది అండ్ మౌమ్ క్రియేషన్స్. స్టార్ట్ చేసేటప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే టెర్రస్ మీద కదా మనం చేస్తుంది. సో మేడ మీద మనం చేస్తున్నాం, మిద్దె మీద. సో అలాంటప్పుడు మనకి కిందన ఇప్పుడు వాటర్ అన్నది స్టాక్ ఉండకూడదు. నార్మల్ గా జనరల్ గా మనం పాట్ ప్లేస్ చేసామనుకోండి, కిందన వాటర్ అన్నది ఉండిపోతుంది, నీళ్ళు అన్నవి నించునిపోయి ఉంటాయి. దానివల్ల టెర్రస్ అన్నది పాడవడం జరుగుతుంది. సో అది మెయిన్ కాన్సెప్ట్ గా మనం తీసుకోవాలి. సో అది పాడవకూడదు మన టెర్రస్ అన్నప్పుడు ఇలాంటి స్టాండ్స్ ని మనం యూజ్ చేయాలి. ఎప్పుడు టెర్రస్ మనకి మాయిశ్చర్ గా ఉండకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు డ్రైగా ఉండాలి, ఎందుకంటే మనం అంత పైన మెయింటైన్ చేస్తున్నాం టెర్రస్ మీద కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అప్పుడే మనకి గార్డెనింగ్ అనేది చక్కగా జరుగుతుంది అండ్ మనం కూడా హ్యాపీగా ఉంటాం. గార్డెనింగ్ లో అవ్వచ్చు, ముందుగా మనకి క్లీనింగ్ అన్నది ఇంపార్టెంట్ అండి. గార్డెనింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కిందన మట్టి స్టాక్ ఉంటుంది అండ్ వాటర్ కూడా నిలువగా ఉండిపోతుంది. సో అదంతా మనం క్లీన్ గా వెళ్ళిపోవాలి మనకి. సో స్టాక్ అవ్వకుండా ఉండాలి మనకి. మట్టి అయినా సరే, డ్రై లీవ్స్ పడుతూ ఉంటాయి మన గార్డెన్ లో. సో క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ప్రతిసారి పాట్ ని రిమూవ్ చేసి జరపడం ఇవంతా బిగ్ హెడేక్ అసలు మనకి ఇది. సో అది పెద్ద పని లాగా ఉంటుంది. సో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసుకోవడానికి కోసం అనేసి స్టాండ్స్ ని యూజ్ చేస్తాం మనం. సో ఈ స్టాండ్స్ యూజ్ చేయడం వల్ల అదే బెనిఫిట్ మనకి. సో క్లీనింగ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి. అయితే మేము గార్డెనింగ్ ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మేము యూజ్ చేసిన స్టాండ్స్ అయితే ఇవి తెలిసిందే కదా మీకు, ఇటుక. అవి ప్లేస్ చేసే మేము ముందు పాట్స్ ని దాని మీద ప్లేస్ చేసేవాళ్ళం. ఈ స్టాండ్స్ పర్చేస్ చేయక ముందు ఒకదాని మీద ఒకటి పెట్టడం, ఈ ఇటుకల్ని ప్లేస్ చేసుకొని దానిపైనే మనం పాట్స్ ని పెట్టుకునే వాళ్ళం అన్నమాట. పెద్ద పాట్స్ ఉంటే మాత్రం ఈ విధంగా దూరం దూరంగా పెట్టుకొని మేము ఈ మధ్యలో ఏంటంటే దీనిపైన పాట్ ని పెట్టుకునే వాళ్ళం అన్నమాట. స్టాండ్స్ కిందన ఇటుకల్ని యూజ్ చేసేవాళ్ళం. తర్వాత మాకు ఈ స్టాండ్స్ కనిపించాను. ఒకసారి మార్కెట్కి వెళ్తే ఇంకా ఫర్దర్ గా కూడా చాలా మంది యూజ్ చేయడం మేము చూసాము. ఇందులో డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. ఇలా రౌండ్ షేప్ వచ్చి ఉంటాయి అన్నమాట. చూడొచ్చు, రౌండ్ స్టాండ్స్ కింద వస్తాయి ఇవి. సో దీనికి మేము పెయింట్ వేసాము అన్న. ఇవి బాగానే ఉన్నాయి కానీ అంత డ్యూరబుల్ గా అయితే లేవు, అంటే గట్టిగా అయితే లేవు. పెద్ద పాట్స్ మనం పెట్టేటప్పుడు ఇవి ఇరిగిపోవడం జరుగుతున్నాయండి. తర్వాత మళ్ళీ మేము వెల్డింగ్ చేయించుకున్నాం దీనికి. సో అది అంత కంఫర్ట్ గా అనిపించలేదు అసలు. ఈ స్టాండ్ కొత్తగా స్టాండ్స్ మేము ప్రిపేర్ చేసుకున్నాం అన్నాను కదా, అది ఎందుకు చేసుకోవడానికి రీజన్ అయితే ఇవే. సో మనకి మార్కెట్ లో అవైలబుల్ అయ్యే స్టాండ్స్ అయితే అంత లైఫ్ ఉండదు అన్నమాట, అంత గట్టిగా ఉండవు, ఎక్కువ రోజులు కూడా రావాలి. ఇలాంటి స్టాండ్స్ అయితే ఈ రౌండ్ షేప్ మేము దగ్గర ఒక 20 స్టాండ్స్ లా తీసుకున్నాం. అంటే తక్కువ స్పేస్ లో బాగుంది కదా, తక్కువ రేట్కి వచ్చింది కదా అని. కానీ గార్డెనింగ్ కదా, ఒక్క మొక్క పెంచుతున్నాం అంటే ఇంకా ఎక్కువగా వస్తూనే ఉన్నాయి, ఇంకా చాలా పాట్స్ ఉన్నాయి. సో మెయిన్ రీజన్ అందుకే స్టాండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్పేస్ సరిపోలేదు మాకు, అండ్ తక్కువ అయిపోయి స్టాండ్స్ చెప్పాలంటే అసలు. సో అందుకని ఇప్పుడు స్టాండ్స్ కూడా ప్రిపేర్ చేసాం. ఇది కూడా చైన్ స్టాండ్ అండి, చాలా హెవీగా ఉంటుంది. ఇది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మమ్మీకి, దాన్ని యూజ్ చేస్తున్నాం. చాలా డ్యూరబుల్ గా ఉంది. సో మీరు చూడొచ్చు, గమనించవచ్చు ఈ మెటీరియల్ కి అండ్ ఈ మెటీరియల్ కి. సో మనం చేయించుకుంటే ఇంత డ్యూరబుల్ గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో మార్కెట్ లో అవైలబుల్ అయితే నార్మల్ గా స్క్రాప్ రోడ్స్ అన్నవి యూజ్ చేస్తారు వాళ్ళు. సో కొంచెం డెలికేట్ గా ఉంటాయి కానీ బాగానే ఉంటాయి. చిన్న పాట్స్ కి అయితే యూజ్ చేయొచ్చు. స్టాండ్స్ ప్రిపేర్ చేసామన్నది చూపిస్తాను కానీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మేము చేసుకున్న ఫస్ట్ స్టాండ్ ఇది. సో ఇది వర్టికల్ గార్డెనింగ్ కి యూజ్ చేసేది స్టెప్ లాగా ఉంటుంది మనకి. ఇది 2 స్టెప్స్ లా వస్తాయి అన్నమాట స్టాండ్ ఇది. ఇది ఒక చిన్న స్టెప్ అండ్ పైన ఇంకోటి. సో మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు పాట్స్, అండ్ ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 లేయర్స్ ఆఫ్ స్టాండ్స్ అన్నమాట, 2 స్టెప్ ఆఫ్ స్టాండ్స్ చూసారా. అండ్ మీరు క్వాలిటీ కూడా చూడొచ్చు, చాలా గట్టిగా ఉంటుంది క్వాలిటీ. సో ఎన్ని రోజులైనా వస్తుందండి. బాగుంది కదా, ఇది ఒక స్టాండ్. ఇంకో స్టాండ్ అయితే ఇదండి.
ఇది ఆల్రెడీ మేము పాట్స్ ప్లేస్ చేసేసాం దీని మీద. సో నార్మల్గా స్ట్రైట్గా ఒక స్టాండ్ అనమాట, హారిజాంటల్గా ఒక స్టాండ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా ఉంటుంది. ఈ విధంగా ఒక 2 స్టాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం. దీనికన్నా చిన్న సైజ్ అయితే ఇంకో 2 ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఇదొక స్టాండ్. ఇక్కడ ఏంటంటే ఈ సైజ్ టబ్స్ కనిపిస్తున్నాయి, నేను ఒకసారి చూపించాను మీకు. చీప్ అండ్ బెస్ట్ టబ్స్ మనకి 40 or 50 రూపీస్కి అవైలబుల్ ఉంటాయని. ఆ టబ్స్ మెజర్ చేసుకొని ఇలాంటి టబ్స్ ఒక 3 టబ్స్ సరిపోయేటట్టు ఒక స్టాండ్ మీద మేము అది కస్టమైజ్డ్గా చేయించుకున్నాం అన్నమాట. సో ఒక స్టాండ్ మీద పూర్తిగా ఇలాంటివి 3 టబ్స్ వచ్చేటట్టు నేను చేయించుకున్నాను. సో అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని తీగజాతి మొక్కలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను వర్టికల్గా పందిరి తయారు చేసుకున్నానండి, లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అదిను. సో ఆ పందిరి ఈ స్పేస్ ఉంది కదా, ఈ వర్టికల్ స్పేస్ని యూటిలైజ్ చేద్దాం అనేసి ఇక్కడ అన్నీ ఈ విధంగా ఒక స్టాండ్ చేయించుకున్నాం. ఇదిరా బాగుంది కదా ఇదిను, ఇదొక స్టాండ్. నెక్స్ట్ స్టాండ్ అయితే ఇది. సో ఇది మాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే స్పేస్ కూడా యూటిలైజ్ అవుతుంది దీనికి. వర్టికల్ గా కూడా చాలా ఎక్కువ పాట్స్ కూడా మనకి పడుతున్నాయి చూడండి. సో పైన ఒక లేయర్ మనం పాట్స్ పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈక్వల్ స్పేస్ తో కింద కూడా మనం పాట్స్ ప్లేస్ చేసుకున్నాం. సో ఇది మా తమ్ముడు ఐడియా, వాడితే మొత్తం క్రెడిట్ అంతా వాడికే వెళ్తుంది. కిందనంతా ఏంటంటే ఓన్లీ ఆకుకూరలు కానీ పెట్టామండి. ఓన్లీ ఇక్కడ లో సన్లైట్ వచ్చే ప్లేస్ ఇది. సో కిందకంత లైటింగ్ వెళ్దు కదా మనకి, సో అందుకే ఇక్కడ ఓన్లీ ఆకుకూరలు వేసుకోవడానికి అనేసి ఈ ప్లేస్ మనం పెట్టుకున్నాం. ఈ స్టాండ్ పైన అంతా కొంచెం ఎక్కువ ఎండ తగిలేవి అన్ని పెట్టుకున్నాం అన్నమాట. లైక్ మందారం, పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మందారం మొక్క, పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి. సో అన్ని ఇలాగా ప్లేస్ చేసుకున్నాం అవి. అండ్ కిందన ఏంటంటే ఆకుకూరలకి వేసాం. ఆల్రెడీ ఇక్కడ మెంతికూర అవన్నీ వేసామండి, చూడొచ్చు మీరు. సో మెంతికూర. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ టబ్ ఉంది కదా, ఆ సైజ్ కి తగ్గట్టే మేము ఈ స్టాండ్ తయారు చేసుకున్నాం. సో మీరు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు మెజర్ చేసుకోండి. ఈ పర్టికులర్ పాటే మేము ఇక్కడ పెడతాం అనుకుని మీకు అనిపిస్తే ఆ పాట్ ని మెజర్ చేసుకొని మనం స్టాండ్ ని తయారు చేయించుకోవచ్చు. సో అక్కడ మెంతికూర ఉంది, ఇక్కడ పొనగంటి కూర ఉంది, అండ్ ఇక్కడ ఆల్రెడీ పాలకూర వేసాం. ఇక్కడ కూడా ఇంకోటి టబ్, ఇలాంటి టబ్బే పెడదాం అనేసి మా తమ్ముడు మరీ పర్టికులర్ గా చెప్పాడండి. నేను ఓన్లీ టబ్స్ కి నేను చేయించాను, అలాంటి టబ్సే పెట్టండి అనేసి. చూడాలి, ప్రెసెంట్ లేదు కాబట్టి నేను ఇది పెట్టాను. సో ఇది ఒక రకమైన స్టాండ్. అండ్ ఈవెన్ ఈ పాట్స్ కూడా మనం పెయింట్ చేసుకున్నామండి. మన సిమెంట్ పాట్స్ ఉంటాయి కదా, వాటికి ఈ విధంగా కలరింగ్ వేసాము. అండ్ ఇంకో స్టాండ్ అయితే ఇది, ఇక్కడ చూడొచ్చు. ఇది కొంచెం పెద్ద పాట్స్ కి సరిపోయేటట్టు కొంచెం బ్రాడ్ గా చేశాడు, అండ్ చిన్నది కూడా. సో 3 పాట్స్ ఓన్లీ సరిపోయేటట్టు ఇది మేము చేయించుకున్నాం. ఇది ఒక స్టాండ్. ఇందులో కొంచెం పెద్ద పాట్ పెట్టాము చూడండి. అండ్ ఇంత పెద్ద పాట్ పెట్టినా ఇది కాస్తుందంటే మీరు ఆలోచించవచ్చు ఎంత డ్యూరబుల్ గా ఉంది ఆ స్టాండ్ అన్నది. సో మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నచ్చిన రాడ్స్ మనం తెచ్చుకొని మనం చేయించుకోవచ్చు. సో కొంచెం గట్టిగా ఉన్న క్వాలిటీవి తెచ్చి మనం వేయించుకుంటే ఎక్కువ రోజులు అన్నది వస్తుంది అనమాట. ఎన్ని సంవత్సరాలైనా సరే అది అలాగే ఉంటుంది మనకి స్టాండ్ అనేది. ఇదొక స్టాండ్. నెక్స్ట్ ఇదొక స్టాండ్. దీని మీద ఏంటంటే ఈ సైజ్ టబ్స్ ఉన్నాయి కదా, మనకి పెద్ద టబ్స్ ఉంటాయి కదా, అలాంటివి టోటల్ గా 4 టబ్స్ సరిపోయాయి మనకి. ఓన్లీ 4 టబ్స్ సరిపోయేటట్టు ఇలా స్క్వేర్ షేప్ లోని చేయించాం పూర్తిగా. ఇక్కడ నుంచి అక్కడ వరకు స్టాండ్, అది ఓన్లీ స్క్వేర్ బిట్ ఇది. సో ఇదొక స్టాండ్. ఇంకా వర్క్ అయితే ఉంది ఇంకా ప్రెసెంట్. ఇదిగో ఈ స్టాండ్స్ అండి మేము పర్చేస్ చేసుకున్న స్టాండ్స్ అయితే ఇవి మేము స్క్రాప్ లో తెచ్చుకున్నాం. ఇది స్క్రాప్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి మనకి. కొన్ని అక్కడ పర్చేస్ చేసాం, అండ్ కొన్ని నార్మల్ గా బయటే పర్చేస్ చేసుకున్నాం ఇవన్నీ. సో ఇలాంటివి మనం సెంటర్ లో వేయడానికి అని యూజ్ చేసాం. మిగతావేమోంచి అవి రాడ్స్ సైడ్స్ వాటికి యూజ్ చేసామన్నమాట, స్టాండ్స్ మొత్తానికి ఇలాంటివి. సో టోటల్ గా దీని మీద బేస్ అయి ఉంటుంది. మధ్యలో వస్తున్నాయి కదా, అవి పల్చగా ఉన్న రాడ్స్ ని యూజ్ చేసాం. చూసారు కదా, ఈ స్టాండ్స్ అన్ని మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. సో ఇది మా తమ్ముడు అండ్ మా చిన్న కొంచెం గైడెన్స్ తో ఇవన్నీ స్టాండ్స్ ప్రిపేర్ అయితే.
మా చిన్నాన్న దగ్గర ఏంటంటే వెల్డింగ్ మిషన్ అన్నది ఉంది, ఆయన పర్చేస్ చేసుకున్నారు. సో మాకు ఇచ్చారు, మేము చేసుకుంటాం అంటే స్టాండ్స్. సో ఆయన గైడెన్స్ కొంచెం ఇచ్చారు. సో దాన్ని బట్టి మా తమ్ముడు ఏంటంటే ఆ మెజర్ చేసుకొని టోటల్ గా మెజర్మెంట్స్ చేసుకొని వెల్డింగ్ మిషన్ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్, వాటిని యూజ్ చేసి ఇంట్లోనే స్టాండ్స్ తయారు చేసుకొచ్చింది. సో మీరు కావాలనుకుంటే బయట కూడా చేసుకోవచ్చు. ఇంట్లో టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు మనం? సో మనకి టాలెంట్ ఉన్నప్పుడు మనం చూపించాలి కదా. అండ్ పెయింటింగ్ విషయానికి వస్తే అది మేము మాత్రం చేసామండి, అది గర్ల్స్ పని మేము చేసుకున్నాం. మేము టోటల్ పెయింట్స్ ఈ స్టాండ్స్ కి అవ్వచ్చు, పెయింటింగ్ మొత్తం మేము చేసుకున్నాం. దానికి రెడ్ ఆక్సైడ్ వేయడం అండ్ తర్వాత వైట్ పెయింట్ వేయడం మొత్తం అన్నది లాస్ట్ ఫినిషింగ్ టచ్ అన్నది మేము ఇచ్చుకున్నాం. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ గా తయారయ్యాయి. ఇంకా కొన్ని స్టాండ్స్ అవసరం ఉన్నాయి, అంటే కింద కారిడార్స్ లో గానీ మెట్లు మనం ఎక్కేటప్పుడు చిన్న చిన్న స్పేస్ ఉంటాయి, వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటే ఇంకా కొన్ని ప్లాంట్స్ మనం అక్కడ గ్రో చేసుకోవచ్చు. సో ఈ విధంగా అండ్ చేసేటప్పుడు చిన్న క్లిప్పింగ్ అయితే ఉంది మనం, అది నేను పోస్ట్ చేస్తాను మీకు. ముందు మా దగ్గర ఉన్న రాడ్స్ అన్నిటిని ఈ విధంగా మెజర్ చేసుకొని వాటిని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాడండి మా తమ్ముడు. సో ఈక్వల్గా మనం చెప్పాను కదా కస్టమైజ్డ్గా చేయించుకుంటున్నామని, ఏ స్పేస్కి తగ్గట్టు ఆ రాడ్ స్టాండ్ చేయించడానికి దానికి ఈక్వల్గా రాడ్స్ని కట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఆ షేప్ వచ్చేటట్టు ఈ రాడ్ స్టాండ్ షేప్లో మనం ప్లేస్ చేసుకొని వెల్డింగ్ అనేది మనం చేసుకోవాలి. ఆ తర్వాత సెంటర్లో కూడా మనకి ఇలాంటి రాడ్స్ సపోర్ట్కి ఇవ్వాలి మనం. అప్పుడు ఏంటంటే స్టాండ్ ఎక్కువ రోజులు ఉంటుంది, నించుంటుంది అన్నమాట. మన పాట్స్ పెట్టినా సరే స్టేబుల్గా ఉంటుంది. తర్వాత ఇది ప్రాసెస్. సో ఈక్వల్గా వచ్చినట్టు అన్ని పీసెస్ అవన్నీ ముందుగానే మనం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్డింగ్ మిషన్ యూస్ చేసి మనం వెల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా కిందన లెగ్స్ కూడా దానికి ప్లేస్ చేయాలి. సో ఈ 2 రకాల రాడ్స్ మేము యూస్ చేసాం. ఇంకోటి సెంటర్లో వస్తుంది కదా, అది కూడా ఇంకో రాడ్ యూస్ చేస్తామన్నమాట. ప్రజెంట్ అన్ని 4 సైడ్స్ లెగ్స్ అన్నది ప్లేస్ చేసుకున్నాం. సో ఒక్కొక్క కార్నర్లో పెట్టుకున్నాం, మరి సెంటర్లో కూడా మనం లెగ్ ప్లేస్ చేయాలి. సపోర్టింగ్ అప్పుడు ఏంటన్నది కరెక్ట్గా ఉంటుంది సపోర్ట్ అన్నది. తర్వాత ఫ్లాట్ రాడ్స్ ఉన్నాయి కదా మనకి, ఫ్లాట్ రాడ్స్తోని మధ్యలోని ఈ విధంగా వేసుకోవాలండి. ఆ స్టాండ్కి సెంటర్లోని ఈ రాడ్స్ వస్తాయి మనకి, ఫ్లాట్ రాడ్స్ ఉన్నాయి కదా అవి. సో దానికి సపోర్టింగ్కి కూడా అది బ్యాలెన్స్ ఉండడానికి, కదలకుండా ఉండడానికి కూడా మధ్య మధ్యలో ఈ విధంగా రాడ్స్ అన్నవి ప్లేస్ చేస్తున్నాం. సో అవన్నీ జాయిన్ చేసుకోవడానికి మనం వెల్డింగ్ చేయాలి. సో వెల్డింగ్ మిషన్ యూస్ చేసి మనం చేసాం. సో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా బాగా హెల్ప్ చేశాడు, కార్తిక్, తను హెల్ప్ చేశాడండి. ఈ విధంగా అన్ని స్టాండ్స్ ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లోని. అండ్ తర్వాత పైన ఎంఐ చేయాలి కదా, ఐరన్ది కదా మొత్తం. సో అవన్నీ క్లీన్ చేయడం కూడా అది చేశారు వీళ్ళు. అన్ని స్టాండ్స్కి దగ్గర దగ్గర ఒక 10 to 15 days అయింది మొత్తం. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం మొత్తం ఒక ప్లేస్లోని. తర్వాత ఏంటి రెడ్ ఆక్సైడ్ రాయడం అవన్నీ చేసామండి. సో ఇక్కడ ఇది చూడొచ్చు, రెడ్ ఆక్సైడ్ ఇది రస్ట్ పట్టకుండా మనం ఏ ఐరన్ ఐటమ్స్కైనా రాసుకుంటే రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట. అంటే వాటర్ అంతా యూస్ చేస్తాం కదా మన స్టాండ్స్ అంటే, సో డెఫినెట్గా రెడ్ ఆక్సైడ్ 2 coats ఇవ్వాలి. ఆ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మనం ఏ పెయింట్ అయితే వేయాలనుకుంటున్నామో స్టాండ్స్కి ఆ పెయింట్ వేయాలి. మేము ఇక్కడ వైట్ కలర్ చూస్ చేసుకున్నాం. సో ఇది కూడా 2 coats అండి. ఒక కోట్ డ్రై అయిపోయిన తర్వాత మనం సెకండ్ కోట్ వేసుకోవాలి. సో అప్పుడే దానికి నీట్గా లుక్ అన్నది ఉంటుంది. సో ఈ విధంగా మన స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో అన్ని రకాల స్టాండ్స్ని ఈ విధంగానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంట్లోనే స్టాండ్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో డిఫరెంట్ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకుంటూ స్టాండ్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఖర్చు అయితే అవుతుందండి, స్టాండ్స్ ప్రిపేర్ చేయాలంటే ఆ రాడ్స్ కి వాటికి అయితే ఖర్చు అవుతుంది. సో మీరు బయటనా ప్రిపేర్ చేయించుకోవచ్చు, చెప్పి ఇంటికి రెప్పించి మీకు ఆ ఏ స్పేస్ లో మీకు స్టాండ్ కావాలో అది మెజర్ చేయించుకొని మీరు స్టాండ్స్ ని చేయించుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మెయిన్ క్లీనింగ్ అన్నది మనకి బాగుంటుంది, కిందనంతా డర్టీగా ఉండదు, అండ్ స్పెషల్ గా వాటర్ కూడా కిందన స్టాక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ స్పెషల్లీ వర్టికల్ గార్డెనింగ్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో అండ్ తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, అలా వాటిలకు ఈ విధంగా వర్టికల్ స్టాండ్స్ ఉన్నాయి కదా మనకి, ఒకదాని మీద ఒకటి చూపించాను కదా ఇందాక. సో దానికి ఈ విధంగా మీరు ప్లేస్ చేసుకుంటే మీకు స్పేస్ కూడా బాగా యూటిలైజ్ అవుతుంది. సో బాల్కనీస్ లో అవ్వచ్చు, ఎక్కువ పాట్స్ పడతాయి మీకు, ఆ తక్కువ స్పేస్ లోనే కొన్ని ఎక్కువ పాట్స్ లో మీకు యూజ్ చేయొచ్చు.
అది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఎలా ఉందన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇది డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వీలైతే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.